పైకి భక్తి పరుల్లా ఉండి కనీసం దేవునికి నచ్చేట్టుగా కూడా మనం ఉండకపోతే మనం కూడా దొంగ భక్తులమే. ఆనాడు ఆ దొంగకి ఏ విధంగా అయితే రక్షణ దొరకలేదో, బాప్తిస్మం తీసుకున్న రక్షణ పొందుకున్న మనకి కూడా రక్షణ లేనట్టే. ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే, పాపము చేస్తే, ప్రత్యేకించబడిన వారముగా మనం జీవించకపోతే, సంఘానికి రాకపోతే, వాక్యం నందు అభివృద్ధి పొందకపోతే మనము కూడా వానితో సమానులమే. మనము కూడా నరకానికి వెళ్ళాల్సిన వారమే. పాపము నుండి ప్రత్యేకించబడాలని, బాప్తిస్మము పొందుకోవాలని, రక్షింపబడాలని నిన్ను సమాజముగా, సంఘముగా కూడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘంలో ఉండు, సహవాసంలో ఉండు, దైవిక సహవాసాన్ని కలిగి ఉండు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండు. అలా కలిగి లేకపోతే అపవాది నిన్ను ఏదో ఒకరోజు మింగేస్తాడు, ఏదో ఒకరోజు నిన్ను నరకానికి లాక్కు వెళ్ళిపోతాడు. అలాంటి సమయంలో నీకు నేను తోడు కూడా ఉండను. నీకు ముందే చెప్పాను, నీకు స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని నేను ఇచ్చాను. నువ్వు ఎలాగైనా జీవించు, కానీ పరిశుద్ధముగా జీవించు. నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేయకుండా, నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ నువ్వు ముందుకు సాగిపోవాలి. ఆయన ఇస్తానన్న రాజ్యంలోనికి మనం చేరిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే భక్తి పరులముగానే ఉంటున్నాం. పైకి భక్తి పరులముగానే పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యం చెప్పుతున్నాము, వాయిద్యాలు వాయిస్తున్నాము. ఎంతో భక్తిపరులముగా, నీతిమంతులముగా మనం కనిపిస్తున్నాం. కానీ మనలో ఉన్నది ఎవరు? అపవాది సంబంధులు మనల్ని వేధిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా? అపవాదిని అనుసరించే వారముగా మనం ఉన్నామా? అపవాది క్రియలు మనలో ఉన్నాయా? శరీర సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా? ఆత్మ సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా? ఆత్మను బట్టి నడుచుకోవాలని, ఆత్మానుసారుడు మాత్రమే నాకు ఇష్టడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మను కలిగి లేకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు బాప్తిస్మం తీసుకొనకపోతే, నువ్వెంత నీతిమంతుడు అయినా సరే నా రాజ్యానికి వారసుడు కానేరవు, నా రాజ్యానికి నువ్వు రావు. మరి బాప్తిస్మం పొందుకుంటే, రక్షణ పొందుకుంటే ఏంటయ్యా ఉపయోగం అంటే, ఆయన రాజ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని, దేవునితో ముఖాముఖిగా ఆయనను దర్శించి ఆయనను చూసేటువంటి భాగ్యాన్ని, ఆయన ధన్యతని మనకి దేవుడు దయచేస్తా అంటున్నాడు. ఇది ఒక్కటేనా అంటే యేసుక్రీస్తుతో వారితో పాటు సమాన వారసత్వాన్ని మనకి దయచేస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు అత్యున్నత సింహాసనం మీద ఎలా అయితే ఆసీనుడై ఉన్నాడో, ఆ కుడి పార్శ్వంలో నిన్ను కూడా ఆసీనుడిని చేస్తానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ మనం చూసేది ఏంటంటే లోకాన్ని. మనం లోకాన్ని చూడబట్టి, లోకాశలను చూడబట్టి మనం దేవుడిని చూడలేకపోతున్నాం. దేవుడిచ్చిన రక్షణను విలువలేనిదిగా, దేవుడిచ్చిన రక్షణను ఎన్నిక లేనిదిగా మనం చూస్తున్నాము. కాబట్టే ఇంకా మనం భక్తిహీనులుగానే ఉంటున్నాం.